ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశకపాలముద్రాం రాజత్కరం కుందశమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇరవై 2/1/2025 బుధవారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:39 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 5:49 మొదలవుతుంది. ఈరోజు తిథి పుష్యమాసం బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1:17 వరకు. తదుపరి నవమి తిథి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 1:03 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం. ఈరోజు యోగం సోలయోగం తెల్లవారుజామున 3:30 వరకు. తదుపరి గండ యోగం. ఈరోజు కరణం కౌలవ కరణం పగలు 1:13 వరకు. తదుపరి గరజ కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు. ఈరోజు వర్జము లేదు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 3:18 నుండి 5:05 వరకు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పర్యవేక్షిద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి, కుంభరాశిలో శని శుక్రులు, మీనరాశిలో రాహు. ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పర్యవేక్షించాం. కుజుడు మిథున రాశిలోకి తన యొక్క వక్ర మార్గంలో ప్రవేశం జరిగింది. ఇక్కడ నుండి రాశి ఫలితాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. అందరూ వీక్షించండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమ ప్రథమపతే నమస్తే అస్తులం భోద్రాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తే నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహాగణపతి స్వామి వారికి ప్రీతికరమైనటువంటి బుధవారం నాడు చాలా చక్కనైనటువంటి గణపతి అనుగ్రహంతో మరి ఈ యొక్క బ్రహ్మవాక్కు కార్యక్రమంలో నేటి విశేషంలో గణపతి యొక్క విశేషమైనటువంటి అభిషేక క్రతువు. బుధవారం అష్టమి నాడు ఎవరైతే బుధాష్టమ యోగంలో గణపతికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటారో ఆ చెరుకు రసంతో చేసుకున్నటువంటి అభిషేకానికి ఆ యొక్క గణపతి సంతుష్టి చెంది ప్రీతికరమైనటువంటి నైవేద్యం స్వామికి ప్రీతికరం కొబ్బరికాయ బెల్లం ముక్క, ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, చెరుకు ముక్కలు, అలాగే పానకం ఇత్యాదివన్నీ కూడా నైవేద్యం పెట్టుకుని గణపతి యొక్క అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందాలని గణపతి పాదాలను నమస్కారం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యసిద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది. మనకి అన్ని గ్రహాల్లోనే కూడా చాలా శక్తివంతమైనటువంటి గ్రహం కుజుడు. ఈ కుజుడు వక్రించి మిథున రాశిలో ఉన్నారు. ఈ మిథున రాశిలో ఉన్నప్పుడు ఆ యొక్క కుజుడి యొక్క సప్తమ దృష్టి ధనుస్సు మీద, అష్టమ దృష్టి మకర రాశి మీద, చతుర్థ దృష్టి కన్యా రాశి మీద పడుతుంది. దీని ప్రభావం వల్ల
అన్ని రకాలైనటువంటి వాతావరణంలో మార్పులు రావడం, అలాగే మనకి జీవిత గమనంలో ఉన్నటువంటి కొన్ని వ్యవహారాల్లో కూడా చాలా మార్పులు వచ్చేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ మార్పు అనేది మన జీవితానికి ఉపయుక్తమయ్యేలా ఉండాలి అంటే ఆ యొక్క గ్రహం ఇచ్చే చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మనం చేయవలసింది దేవతారాధన. ఆ దేవతారాధన అనేది ఆ గణపతితో మొదలు పెడితే ఆ గణపతే మనకున్నటువంటి సకల సమస్త దోషములను తొలగిస్తారు. అందువల్ల విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన విఘ్నాలను దూరం చేస్తుంది, అన్ని పనుల్లోనే ముందుకు నడిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవడం, చక్కగా ఆ యొక్క గణపతికి ఇష్టమైనటువంటి శుభప్రదమైనటువంటి నైవేద్యాలు పెట్టుకోవడం, ఓం గం గణపతి నమః అనే ఏకాక్షర గణపతి ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. అటువంటి ఏకాక్షర గణపతి జపం చేసుకోవడం ఇత్యాదివన్నీ కూడా ఈ విశేషంలో అష్టమి నాడు చేసుకోవడం వల్ల. ఇంకొక విషయం, అష్టమి నాడు అమ్మవారి ఆరాధన కూడా చాలా ప్రీతి. అందువల్ల ఆ యొక్క అమ్మవారి ఆరాధన కూడా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా శుభయోగాలు ఉంటాయి, అన్నింటా శుభం చేకూరుతుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి వారికి మరి రాశ్యాధిపతి తృతీయ విక్రమ స్థానంలో వక్రించి ఉన్నారు. అంటే ఇది ఖచ్చితంగా మేషరాశి వారికి చాలా శుభప్రదమనే చెప్పాలి. అందువల్ల మేషరాశి వారందరికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏకాదశ స్థానంలో 2 గ్రహాలు, తృతీయ విక్రమ స్థానంలో రాశ్యాధిపతి రావడం వీరు చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు సప్తమ స్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే నిజంగా చెప్పాలంటే ఒక 5 గ్రహాలు చాలా విశేషంగా యోగించినప్పుడు మేషరాశి వారికి తిరుగులేని విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి వారు కూడా గణపతి ఆరాధన అధికంగా చేయండి. ఎందుకు గణపతి ఆరాధన చేయాలి? గ్రహాలు అనుకూలిస్తున్నాయన్నారు కదా అన్న, ఈరోజు అనుకూలించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు చేసే దేవతా ఆరాధన, రేపు అనుకూలం లేనప్పుడు ఈ ఆరాధన యొక్క ఫలితం మీకు ఉపయోగపడుతుంది. అన్నింట విజయ అవకాశాలను ఇస్తుంది, అన్నింట శుభాన్ని ఇస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో పుట్టినటువంటి వృషభ రాశి జాతకులందరికీ కూడా వీరి యొక్క పట్టుదల పటుత్వ సంపద అంతా కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఈ మార్పులన్నీ కూడా వృషభ రాశి వారు ఖచ్చితంగా వారు చూస్తారు. అందువల్ల చాలా పెనుమార్పులు సంభవించబోతున్నాయి. జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా కోపం, ఆవేశం, ఉద్రిక్తం లేకుండా శాంత చిత్తంతో వ్యవహారం చేయండి. ఇదివరకు మీ ముందు నిలబడే వాళ్ళు కూడా ఇప్పుడు వృషభ రాశి వారి ముందు నిలబడితే కనీసం పట్టించుకోని పరిస్థితి. ఇది వృషభ రాశి వారికి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉంటూ చక్కగా గణపతి ఆరాధన చేసుకోండి, అన్నింట శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి వారికి మరి రాశిచక్రంలో వక్రించినటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రత, అష్టమంలో రవి ప్రభావం, చతుర్థంలో ఉన్నటువంటి కేతుగణ ప్రభావం వల్ల కొన్ని సమస్యలు అధికంగా ఉంటాయి. ఆ సమస్యలు అధికమైనప్పుడు మిమ్మల్ని కాపాడేటువంటి స్థితి ఆ యొక్క దైవబలానికి అధికంగా ఉంటుంది. గ్రహబలం తగ్గినప్పుడు దైవబలం అధికంగా ఉండాలి.
ఇప్పుడు మిథున రాశి వారు మీ యొక్క దైవ బలాన్ని పెంచుకుంటూ వెళ్ళే దిశగా భక్తి మార్గంలో వెళ్ళండి. దీనివల్ల మిథున రాశి వారికి శుభం చేకూరుతుంది. గణపతి ఆరాధన చేసుకుంటూ మీరు చెరుకు రసంతో పాటు ఒక దానిమ్మ గింజల రసాన్ని చక్కగా ఒక గ్లాసుడు దానిమ్మ గింజల రసంతో కూడా స్వామివారికి అభిషేకం చేయండి. దీనివల్ల మీకు శుభం చేకూరుతుంది. అలాగే మారేడు దళాలతో స్వామివారి అర్చన చేయండి. దానివల్ల కూడా మీకు శుభం చేకూరుతుంది. గణపతి ఆరాధనతో పాటు అమ్మవారి యొక్క ఆరాధన కూడా అధికంగా చేయండి. మిథున రాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి జన్మ కుజదోషం పోయింది. ఇంతవరకు చాలా ఆనందం. కానీ ద్వాదశ స్థానంలో కుజుడు స్వల్ప ఆటంకాలను ఇస్తారు. అలాగే ఈ యొక్క ద్వాదశంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి మీ యొక్క సప్తమ కేంద్రంలో పడుతోంది. అంటే కళత్ర భావం కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, స్వల్ప ఆటంకాలతో కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ గణపతి ఆరాధన అధికంగా చేయండి. గణపతి ఆరాధన అధికంగా చేయడం వల్ల కర్కాటక రాశి వారికి అన్ని రకాల సమస్యల నుండి ఒడ్డున చేకూర్చుని చక్కగా మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ కుజుడు మిథున రాశిలోకి ఎప్పుడైతే వక్రించి వెళ్ళారో సింహరాశి వారి యొక్క బలం అధికంగా పెరుగుతుంది. కుజబలం, అలాగే రవి బలం, ముఖ్యంగా చంద్రబలం ఈ వారంలో ఈ బుధవారం నుండి వీరికి అధికంగా ఉంటుంది. చంద్రబలం అనేది తృతీయ స్థానంలో ఈరోజు ఉన్నది. మామూలుగా కుజబలం అనేది అధికంగా పెరిగింది. రవి బలం కూడా పెరిగింది. రాష్ట్రాధిపతి బలంగా ఉండి బలమైన స్థానంలో ఉంటే చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. అందువల్ల మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈరోజు మిమ్మల్ని పలకరిస్తుంది. అందువల్ల ఇది సింహరాశి వారికి ప్రాతకాలం చక్కనైనటువంటి శుభవార్తా శ్రవణం. చాలా రోజులైంది మనస్సుకి చాలా బాధలు కలిగే విధంగా జరిగినటువంటి పరిస్థితులు. ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా అద్భుతంగా ముందుకు వెళ్తారు. అన్ని రకాలుగా శుభయోగాలు ఉంటాయి. ఏ పనైనా సరే శుభవార్త శ్రవణంగానే ముగుస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. గణపతి ఆరాధన చేయడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి కేతుగణ ప్రభావ తీవ్రత, అలాగే దశమ కేంద్రంలోకి వెళ్ళినటువంటి మిథున రాశిలో ఉన్న కుజుడి యొక్క చతుర్థ దృష్టి ఈ యొక్క కన్యా రాశి వారి పడినప్పుడు నీలాపనిందలు అధికంగా ఉంటాయి. మిథ్యాపవాద దోషాలు అధికంగా ఉంటాయి. కన్యా రాశి వారికి జాగ్రత్త అనేది ఇప్పుడు అవసరం. అందువల్ల కొన్ని వ్యాపార లావాదేవీల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం అధికంగా ఉంది. జాగ్రత్త వహించండి. ప్రతి పనిలోని కూడా మీరు చేసినటువంటి చిన్న పొరపాటైనా భూతద్దంలో చూపెట్టి పెద్ద పొరపాటుగా సృష్టించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది ఇలాంటి సమయంలో. అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి గణపతి ఆరాధన చేయండి. మీకు అన్నింట శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు,
విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క తులారాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి చంద్రబలం చాలా అద్భుతంగా ఈరోజు ఆనందాన్ని ఇస్తుంది, అద్వితీయమైనటువంటి శుభాన్ని ఇస్తుంది, చేసే ప్రతి పనిలోనే కూడా విజయాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి పనిలోనే కూడా మీ యొక్క మాట తీరు విధానం మెచ్చుకునేలాగా, మిమ్మల్ని 10 మంది మెచ్చుకునే విధంగా ఉండేటువంటి సందర్భం తులారాశి వారికి ఉన్నది. ఎప్పుడైతే కుజుడు కర్కాటక నుండి మిథునంలోకి వెళ్ళారో తులారాశి వారు చాలా అద్భుతాలు సృష్టించబోతున్నారు అనేటువంటి ఆనందంలో ఉంటారు. జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క భాగ్యస్థానాల్లో కుజుడి యొక్క ప్రభావ తీవ్రత తులారాశి వారికి ఉపకరిస్తుంది. అందువల్ల గణపతి ఆరాధన చేయండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తే మీకు అంత అద్భుతమైనటువంటి శుభాలు, అద్భుతమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చుల నుండి బయటపడేటువంటి అద్భుత యోగం మీకు లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వృశ్చిక రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి రోజులు మొదలయ్యాయి అని మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాల విషయంలో కానీ, శుభ పరంపర అవాప్తవ్వడం కోసం కొద్దిగా గండకాలం అనే చెప్పాలి. ఇందులోనే ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మీకు విశదీకరించి చెప్తాను. రాశ్యాధిపతి వక్రించి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి స్వక్షేత్ర శని యొక్క ప్రభావ తీవ్రత, రాశికి ద్వాదశంలో ఉన్న చంద్ర ప్రభావం, ఇది కొద్దిగా మీ యొక్క విక్రమాన్ని తగ్గుముఖం పట్టేలాగా, అంటే మీ యొక్క పెరుగుదలని తగ్గుముఖం పట్టేలాగా వృశ్చిక రాశి వారికి పొందుపరిచి ఉన్నది. జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా భగవంతుడి యొక్క ఆరాధన అధికంగా చేయండి. ఎందుకంటే గ్రహం అనేది ఎప్పుడూ కూడా నిరాశను గురిచేస్తూ, ఆశని కల్పిస్తూ, అలాగే అత్యాశ వరకు తీసుకువెళ్ళి అక్కడి నుండి మళ్ళీ దింపి మళ్ళీ ఉన్నటువంటి వాస్తవాన్ని చూపిస్తుంది. అదే గ్రహస్థితి ప్రభావం అలా ఉంటుంది. అలాంటిది ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఇంచుమించు అన్నీ బాగున్నాయన్న సమయంలో మిథున రాశిలోకి కుజుడు వెళ్ళడం, ద్వాదశంలో చంద్రుడు రావడం, అర్ధాష్టమ శని ప్రభావం అన్నీ కలిసి వచ్చే వృశ్చిక రాశి వారికి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా మీ యొక్క పేరుతో, మీ యొక్క గోత్రముతో చక్కగా గణపతి ఆరాధన చేయండి. స్వామి ఆరాధన చేస్తే అదృష్టం స్వామివారే ఇస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా విశేషమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు జరిగేటువంటి గ్రహస్థితి పరిణామం ఈ బుధవారం అష్టమి బుధాష్టమ యోగంలో ఒక రాజయోగం లాంటి శుభవార్త, వివాహానికి సంబంధించిన శుభవార్త, అలాగే మీ యొక్క కీర్తి చంద్రికలు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే నిలబడి మళ్ళీ రాజులాగా మీరు నిజాయితీగా నిలబడేటువంటి విధానం చోపరులకి ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అందువల్ల ప్రతి విషయంలో కూడా మీ యొక్క ధనుస్సు రాశి వారందరూ కూడా ఆనందంగా ఉండవలసిన రోజులు వచ్చాయి. కష్టాలు పోతున్నాయి, మంచి రోజులు వచ్చాయి. శుభ కార్యక్రమాల పరంపరకి సిద్ధంగా ఉండండి ఈ యొక్క ధనుస్సు రాశి వారు. అందువల్ల గణపతి ఆరాధన మీరు ఎంత అధికంగా చేస్తే అంత శుభయోగాలు అంత త్వరితంగా వస్తాయి. మీ యొక్క కీర్తి చంద్రికలు, మీ యొక్క విద్యా వివేక విషయాలు, ప్రతి వ్యవహారం కూడా ధనుస్సు రాశి వారికి ఏ పని మొదలుపెట్టినా కలిసి వస్తుంది ఈరోజు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క కుజుడు 6వ ఇంట్లోకి వెళ్ళి విపరీత రాజయోగ బలాన్ని ఇచ్చేస్తున్నారు మకర రాశి వారికి. నిజంగా నిన్నటి దాకా కూడా చాలా కష్టాలు ఈ కుజుడి వల్ల. ఒక పనికి వెళ్తుంటే అడ్డు చెప్పేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది.
ఒక పని మొదలు పెడదామంటే దాని మీద ఏకాగ్రత పెడదామన్నా కూడా లేని పరిస్థితి. అటువంటి మకర రాశి వారికి కుజుడు నేనున్నానంటూ తన యొక్క సైన్యాధ్యక్ష పదవిని మకర రాశి వారికి ఇస్తున్నారు. అంటే విపరీతంగా ఉండేటువంటి కార్యసిద్ధి యోగం మకర రాశి వారికి ఉన్నది. కానీ రాశిచక్రంలో ఉన్నటువంటి రవి గారి మీద ఆ కుజుడి దృష్టి ఉంటుంది, అష్టమ దృష్టి ఉంటుంది. అంటే మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా మీరు దేవతార్చన విధి విధానం చేసుకున్న తర్వాతే మొదలు పెట్టాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. అందువల్ల చక్కగా భగవంతుడు అనేవాడు ఎప్పుడూ తన బిడ్డలను రక్షిస్తాడు. అందులో గణపతి ప్రప్రథముడు కాబట్టి గణపతి ఆరాధన చేసి 21 ఉండ్రాళ్ళని గణపతికి నైవేద్యం, తర్వాత కొద్దిగా బెల్లాన్ని నైవేద్యం పెట్టండి, స్వామివారి పూజ చేసుకుని వెళ్ళండి, మీకు అన్ని పనులు సక్సెస్ అవుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాల్లో పుట్టిన కుంభరాశి వారికి 5వ ఇంట కుజుడు. ఈ బుధవారం నుండి మీకు కొన్ని బాధ్యతలు, కొన్ని బంధుత్వాలు, కొన్ని కొత్త యోగాలు ఇత్యాదివన్నీ ఇస్తూ ఉంటాడు. అందువల్ల మీకు తెలియకుండానే మీరు సుసంపన్నమైనటువంటి విధి విధానాల్లోకి వెళ్ళడం కోసం, అలాగే ఖర్చులు తగ్గించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నం ఇత్యాదివన్నీ కూడా శుభాశుభ మిశ్రమంగా ఉన్నాయి. అందువల్ల గణపతి ఆరాధన చేయండి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగణ ప్రభావ తీవ్రత తగ్గి మీకు అద్భుత యోగం ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాల్లో పుట్టినటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు రవిగ్రహం ఒక్కటి మాత్రమే సహకరిస్తోంది. మిగిలిన గ్రహాలన్నీ కూడా పట్టుబట్టి మీనరాశి వారి మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపుగా ఉన్నట్టుగా ఉన్నాయి. సప్తమంలో కేతువు పనిచేయడు, అష్టమ చంద్రుడు పనిచేయడు, చతుర్థ కుజుడు పనిచేయడు. తృతీయంలో విక్రమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వక్రించి మీ రాశి వైపే ద్వితీయ స్థానం వైపు చూస్తున్నారు. ఇలాగే ద్వాదశంలో శని, ద్వాదశంలో శుక్రుడు, రాశిచక్రంలో అన్నిటికంటే ప్రమాదకరమైన రాహు ఇత్యాదివన్నీ ఉన్నప్పుడు మీరు చాలా అప్రమత్తంగా మీరు గణపతికి పాలతో, స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేసుకుని, చెరుకు రసంతో అభిషేకం చేసుకుని, ఉదయకాలం అంతా ఉపవాసం ఉండి, సాయంకాలం గణపతి పూజ అయిన తర్వాత గరికతో పూజ చేసిన తర్వాత అప్పుడు రాత్రిపూట నక్తవ్రతం కింద రాత్రి భోజనం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కొన్ని జ్వరాది, విషజ్వరాది సూచికలు ఏవైనా ఉంటే పోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు కొనుక్కున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజగర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణ అధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతానినా మహనీయ ప్రడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్స న జాయతే. శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ కూడా ఈ యొక్క మంత్రం, షోడశనామ మంత్రం అందరికీ నోరుకి తిరిగే విధంగా ఉంటుంది. ఈ షోడశనామాల్ని ఈ బుధవారం అష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఒక్కసారి చదువుకోండి. ఎందుకు చదువుకోవాలి అంటే, మన జీవితంలో గ్రహాల యొక్క వక్రీకరణ జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ప్రభావవంతమైన ఫలితాలు శుభానికి వెళ్తే పర్వాలేదు, ఏదైనా అశుభం జరిగితే తట్టుకునే శక్తి మన దగ్గర ఉండదు. కానీ భగవంతుడి యొక్క ఆరాధన నిష్పాక్షితంగా ప్రతి నిత్యము నిత్య నైమిత్తిక కామ్యకర్మ అనుష్ఠాన పూర్వకంగా త్రికాల సంధ్యావందన సహితంగా చక్కగా ఆ యొక్క వారానికి అధిపతైనటువంటి అధిదేవత ప్రత్యదేవత సహితంగా ఉండేటువంటి దేవతారాధన చేయడం వల్ల ఖచ్చితంగా మన జీవితం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మనం ఇప్పుడు కాలానికి అనుగుణంగా పనిచేస్తూ ఉండాలి.
కాలాన్ని యాంత్రిక విధానంలో కాకుండా ఆధ్యాత్మిక విధానంలో ముందుకు నడిపిస్తూ ఉండాలి. దీనివల్ల శత్రువుల బాధ ఉండదు. భగవంతుడి యొక్క ఆరాధన చేసేవాడికి శత్రువులు అనేవాళ్ళు ఉండరు. అందువల్ల భగవంతుడు పరీక్ష పెట్టినా భగవంతుడే పెడతాడు తప్ప శత్రువర్గం నుండి పెట్టడు. అందువల్ల భగవంతుడిని ఆరాధన చేయండి, శత్రువర్గ పోరు నుండి బయటపడండి. ముఖ్యంగా గణపతి ఆరాధన చేయడం అనేది మనం చేసుకున్నటువంటి ప్రతి అదృష్టానికి ప్రతీక. అందువల్ల గణపతి ఆరాధన బుధవారం అష్టమి పుష్యమాసం చక్కనైనటువంటి బహుళ అష్టమి నాడు చక్కగా అందరూ ఆచరణలో పెట్టుకోండి. శుభప్రదంగా ఉంటారు. అన్నింట రాజయోగ మార్గాలతో ముందుకు నడిపిస్తారు. రేపు గురువారం చాలా విశేషమైనటువంటి గురువార మంత్ర సాధనతో మనం రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.